హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు శరీరంపై విపరీతమైన దురద, దద్దుర్లు లేదా గజ్జి సమస్య ఉందా? ఎన్ని సబ్బులు మార్చినా ఫలితం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇవాళ మనం డాక్టర్లు ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేసే టెట్మోసోల్ సబ్బు గురించి వివరాలు తెలుసుకుందాం. ఇది ఎలా పనిచేస్తుంది? దీన్ని వాడే సరైన పరిస్థితి ఏమిటి? దీని ధర ఎంత? దీన్ని ఎలా వాడాలో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారిగా మన ఛానల్కు వచ్చిన వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ టెట్మోసోల్ సోప్ అనేది ఒక మెడికేటెడ్ సబ్బు. దీన్ని ప్రధానంగా గజ్జి, స్కాబిస్, దురద మరియు దద్దుర్లు, చర్మ ఇన్ఫెక్షన్లను నివారించడానికి వాడుతూ ఉంటారు. ఈ టెట్మోసోల్ సబ్బు అనేది గజ్జిని కలిగించే పురుగులను చంపి చర్మంపై దురదను తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మంపై వచ్చే సాధారణ దురదలు, ఎర్రటి దద్దుర్లు మరియు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఇది తల మరియు శరీరంలోని పేల నివారణకు కూడా పనిచేస్తుంది. బ్యాక్టీరియా మరియు ఫంగస్ల వల్ల వచ్చే చర్మ సమస్యల నుంచి కూడా రక్షణను కల్పిస్తుంది. సాధారణంగా దీన్ని సమస్య తీవ్రతను బట్టి దీన్ని రోజుకు ఒకసారి స్నానానికి ఉపయోగించవచ్చు. డాక్టర్ సలహా మేరకు ఇన్ఫెక్షన్ తగ్గే వరకు కూడా ప్రతిరోజు వాడవలసి ఉంటుంది. మీ కుటుంబంలో ఎవరికైనా గజ్జి ఉంటే అది మీకు కూడా రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్త కూడా దీన్ని వాడవచ్చు. ఈ సబ్బులో మోనోసల్ఫిరమ్ 5% అనే మందు ఉంటుంది. ఇది చర్మంలోకి చొచ్చుకుపోయి గజ్జిని కలిగించే మైట్స్ అనే సూక్ష్మజీవులను చంపుతుంది. ఇది పరాన్నజీవుల నాడీ వ్యవస్థపై పనిచేసి వాటిని కదలకుండా చేసి అంతం చేస్తుంది. తద్వారా దురద తగ్గిపోతుంది. ఈ సబ్బును మామూలుగా వాడినట్లు కాకుండా నేను చెప్పిన పద్ధతిలో వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. ముందుగా గోరువెచ్చని నీటితో శరీరాన్ని తడపండి. టెట్మోసోల్ సబ్బును శరీరం అంతా, ముఖ్యంగా చర్మం మడతలు పడే చోట, చంకలు, గజ్జాలు, వేల మధ్య బాగా రుద్దండి. నురగను కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు చర్మంపై అలాగే ఉండనివ్వండి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగి వేయండి. స్నానం తర్వాత వాడే టవల్ మరియు బట్టలను వేడి నీటిలో ఉతకడం మంచిది. దీనివల్ల ఇన్ఫెక్షన్ మళ్ళీ రాదు. ఇది సురక్షితమైన సబ్బు అయినప్పటికీ కొంతమందిలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చర్మం ఎర్రబడడం, కొద్దిగా మంటగా అనిపించడం, చర్మం పొరిబారడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యలు సాధారణంగా ఉంటే పర్వాలేదు. సివియర్గా ఉంటే వాడడం ఆపివేసి వెంటనే డాక్టర్ను సంప్రదించగలరు. చూశారుగా ఫ్రెండ్స్, చర్మ సమస్యలకి టెట్మోసోల్ ఎలా చెక్ పెడుతుందో. మీకు గనక గజ్జి లేదా విపరీతమైన దురద ఉంటే సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్ సలహాతో ఈ సబ్బును వాడండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి మరియు చర్మ సమస్యలతో బాధపడే మీ ఫ్రెండ్స్కి తప్పక షేర్ చేయండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.